ఈరోజు నల్గొండలో మనతో కవి రచయిత వేముల ఎల్లయ్య గారు మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడి ఇప్పుడు కాంగ్రెస్ టైంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయనే విషయాన్ని మరి వారి మాటల్లో వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన అంటే పురోగతి లేనిది సంపద లేదు. ఈరోజు పూలే జయంతి, సంస్కరణవాది జయంతి రోజు మనం మాట్లాడుతున్నాం వేదిక టీవీ మీద. ముఖ్యంగా మనం ఏం చెప్పదలుచుకున్నామంటే, పురోగతి లేని సంపాదనను ఆశిస్తుండు రేవంత్ రెడ్డి. గత పాలకుడు కేసీఆర్ నిన్ను తొక్కుకుంటా నేను అధికారంలోకి వస్తానని ప్రకటించిన కేసీఆర్ను హెచ్చరించి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఈరోజు సంపాదనే లక్ష్యంగా ఆయన పనిచేయటం జరుగుతుంది. ఎందుకంటే మనం నిన్నగాక మొన్న చూసినాం, కంచె గచ్చిబౌలి భూములను ఎట్లా ఆక్రమించుదామని చూసిండో మనకు అర్థమవుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పాలకులకు మొదలు భూములు కబలించడమే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారని మనకు అర్థమవుతుంది. మనం వైఎస్ పీరియడ్లో చూసినాం, ఆకుల భూమయ్యను సృష్టించి మన రచకొండ భూములను ఏం చేయాలని చూసిండో మనం చూసినాం. ఈరోజు మా ఇంటి ముందు మేము పటువారిగిరి చేసిన మేము రెడ్లం, మా ఇంటి ముందు ఎవరు నడుచుకుంటూ పోయేవాళ్ళు కాదు అని మొదటి ప్రసంగంలో చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు తన నిజస్వరూపాన్ని బయటపెట్టదలుచుకున్నాడు. అంటే ప్రజలకు మేలు చేస్తాడని ఒక కింది నుంచి వచ్చిన స్థాయి వ్యక్తినని ప్రజలు నమ్మించి ప్రభుత్వాన్ని మార్చి, గత ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళు కోకాపేట భూములు ఫామ్ హౌజుల సృష్టించుకొని లిక్కర్ దందాలు, ఎమ్మెల్యేలతోటి మినిస్టర్లతోటి దందాలు చేస్తే ప్రభుత్వాన్ని మారిస్తే ఆ ప్రభుత్వాన్ని కొనసాగింపుగా ఈరోజు రేవంత్ రెడ్డి సృష్టిస్తూ ఉన్నాడు. దానికి మేము కవులు రచయితలుగా మేము సంఘటితమైదామంటే అందులోకి వెళ్ళి కూడా ₹1 ఇచ్చి భూమి స్థలాలు ఇచ్చి కవులను ఎట్లా వశపరుచుకోవాలనో ఆయనే అప్పుడే కవులు రచయితలను కూడా మాయ చేయటం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా చెప్తూ ఉన్నాం, మీరు పురోగతి వైపు ప్రయాణించండి. మీరు ఉచిత పథకాలు ప్రకటించి మేము మేము ప్రజలకు చేస్తున్నామంటే ఇది ఏం ఒనగరేది కాదు. ఉచితాలు ఎవరి కోసం పెడుతుర్రు? మీకోసం పెడుతుర్రు. ప్రజల నుంచి వస్తున్న పన్నులు, ప్రజల నుంచి వస్తున్న ప్రజల ఆస్తులను దోపిడీ చేయాలని చూస్తూ ఉంటే ఈరోజు మన నల్గొండ జిల్లాలో చూస్తే ఇది కాపిరాల గుట్ట. ఈ గుట్టలు ఆక్రమించే సంస్కృతి ఎవరిది? ఈ గుట్టను ఎవరు ఆక్రమిస్తూ ఉన్నారు? అక్కడ ఇది లతీఫ్ సాబ్ గుట్ట, అటు సైడు కాపిరాల గుట్ట. ఈ గుట్టలు ఆక్రమిస్తున్న సంస్కృతి కాంగ్రెస్కు ఉంది. ఇక్కడ ఉన్న ఈ లతీఫ్ సాబ్ గుట్ట కింద ఉన్న ముస్లింలను వాళ్ళకు చిన్న పదవులు ఇచ్చి లోబర్చుకొని వాళ్ళు ఎవరూ రాకుండా ఈ గుట్టలనే ఆక్రమించి సగం పోయింది ఈ లతీఫ్ సాబ్ గుట్ట. అక్కడ కాపిరాల గుట్టలో దళితులు ఉంటారు. ఆ దళితులను లోబరుచుకొని ఆ గుట్టను సగం ఆక్రమించుకుంటూ వైఎస్ పీరియడ్లో ఈరోజు ఈ రాజగోపాల్ రెడ్డి, ఈ కోమరెడ్డి వెంకరెడ్డి వాళ్ళ బ్రదర్స్ చేస్తున్న గుట్టల సంస్కృతిని మీరు మార్పించగలుగుతారా? నార్కట్పల్లిలో మీరు గోపాలస్వామి గుడి కట్టి ఆ గుట్టనంతా ఆక్రమించుకున్న వాళ్ళని మీరు వాళ్ళని కట్టడి చేయగలుగుతారా? ఈరోజు విద్యా వ్యవస్థను పురోగతి వైపు చేయదలుచుకున్న మీరు ఇవాళ కంచా గచ్చిబౌలి భూముల మీదే పడ్డదని ప్రజలు అనుకుంటున్నారు. కానీ మీరు యూనివర్సిటీ నుంచి ఉన్న భూములనన్నీ ఆక్రమించుదామనే కుట్రలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వ్యవహారాల అధ్యక్షురాలు మీనాక్షి ఉన్నది. ఆమెను కూడా మీరు ప్రలోభాలకు గురి చేస్తున్నారని మాకు అర్థమవుతుంది. మీరు రాహుల్ గాంధీనే మీరు మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారేమో కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఈరోజు ఎన్జీ కాలేజీ భూములు చుట్టూ కంపౌండ్ తిప్పి చుట్టుపక్కల ఉన్న భూములన్నీ ఆక్రమించింది కూడా మీరే, మీ సంస్కృతి. కాబట్టి ఇటువంటి సంస్కృతి, కబ్జాల సంస్కృతి మీరు మానుకుంటే కానీ మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అందరినీ మీరు హెచ్చరించగలరు, అందరినీ మీరు భయపెట్టగలరు. కానీ ప్రజలు రేపు తిరుగుబాటు చేస్తే, ప్రజలు ప్రభుత్వాన్ని మార్చితే మీరు ఏమీ చేయలేరు. మళ్ళా మీరు యథాస్థాయికే పోతారని మీరు మర్చిపోవద్దని మేము హెచ్చరిస్తున్నాం. కవులు రచయితలుగా మీరు కొంతమందిని కొనవచ్చు, కానీ నిజమైన కవులు రచయితలుగా ఈరోజు పూలే జయంతి రోజే మేము మీకు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. మీరు మీ ఉప ఎన్నికల్లో మీరు మునుగోడు ఏరియాలో ప్రచారానికి వచ్చినప్పుడు మేము మిమ్మల్ని చూసినాం. మీ దగ్గర స్పార్క్నెస్ ఉంది. మీరు రావటం వల్ల
కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా కూలిపోయిందో, ఇక్కడ దోపిడీ ఎట్లా జరిగిందో మీరు ప్రభుత్వం మారితే మాకు ఆ విషయం తెలిసింది. కాబట్టి రేపు మీరు చేసే దోపిడీ ఇంకో ప్రభుత్వం మారుతుంది, అప్పుడు మీ దోపిడీ బయటకు వస్తుంది. అట్లా మీరు పురోగతి గురించి ఆలోచించండి. లక్షలాది ఉద్యోగాలు ఎమ్మటే ప్రకటించండి. 500, 600 వేసే భిక్షాయిది విద్యార్థులకు మీరు వేసేది. ఈ యూనివర్సిటీలలో మీ కబ్జా అయింది. మేము మాదిగోనికి వైస్ ఛాన్సలర్ ఇచ్చినాం, ప్రిన్సిపాల్ ఇచ్చినాం, మేము పదవులు ఇచ్చినాం అంటే కులాల వైజ్గా మీరు పదవులు ఇస్తారా? పురోగతి మీరు ఆలోచించారా? ఏంది మీ పరిపాలన? కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా పరిపాలన చేయాలి. పరిపాలనలో భాగంగా ప్రజలను మమేకం చేస్తే కానీ మీకు పురోగతి ఉంటుంది. ఇప్పటికైనా ఈరోజు మతోన్మాదం నడుస్తుంది. మతోన్మాదాన్ని మార్చాలంటే మీకు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలంటే మీలాంటి కబ్జాకోరు మనస్తత్వం ఉన్న నాయకత్వం మారాలని మేము చెప్తూ ముగిస్తున్నాం. ఒక రచయితగా, ఒక కవితగా మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు ఇలా? నేను 1984 నుంచి కవిత్వం, దళిత సాహిత్యం రాస్తూ ఉన్నాను. అయితే ఉద్యమకారునిగా మాకు తెలంగాణలో నిధులు, నియామకాలు అన్యాయం జరిగింది కాబట్టి మేము తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడినాం. మేము పదవులు ఆశించిన వాళ్ళం కాదు. కేసీఆర్ రాకముందే మేము ఇక్కడ నల్గొండ నుంచి ఉద్యమాలు స్టార్ట్ చేసినాం. ఈ నల్గొండ గడ్డ మీద బెల్లి లలిత అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమం కోసం ముక్కలుగా నరకబడ్డది, చంపబడ్డది. కానీ పోరాటం ఆగకుండా ఈ నల్గొండ గడ్డ నుంచే స్థాపించడం జరిగింది. ఈ ఎన్జీ కాలేజ్ చుట్టే ఉద్యమం జరిగింది. కాబట్టి మేము ఉద్యమకారులుగా మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాము. కానీ మీరు చేసే ఈ అఘాయిత్యం, ఈ పరిపాలన మేము ఇలా ఊహించలేదు. నీ కొడుకు, బిడ్డ, అల్లుడు, నువ్వు ఫామ్ హౌస్లో వండుకొని పరిపాలన చేస్తే ఇక్కడ ఉన్న మినిస్టర్లు, ఎమ్మెల్యేలు మీ అవినీతికి అడ్డుకట్ట వేయలేకపోయే నాయకుడు లేడని మేము ప్రభుత్వాన్ని మార్చేసినాం. మేము ఇన్నర్గా పనిచేసినాం. ఈ ప్రభుత్వం మారటానికి కవులు, రచయితలుగా మా పాత్ర మేము నిర్వర్తించినాం. కానీ ఈరోజు మీరు కబ్జాలకు దిగితే మేము మా కళలను మేము ఆపమని మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు వేదిక టీవీ ద్వారా నేను చిన్న కవిత చెప్పదలుచుకున్నా. ఎందుకంటే వేదిక అనే ఒక ఛానల్ చాలా విస్తృతంగా ప్రచారంలో ఉంది కాబట్టి నేను చిన్న కవిత చదువుదామని మీ కోరిక మేరకు చదువుతా. డెక్కె తొక్కిన అడుగు మట్టి పోరుకెక్కింది, మేడిపట్టిన చేతులు బేడీలను తుంచే, ఢిల్లీ నగరమెత్తిన లొల్లి, గడ్డి ఎండుపురులై కార్పొరేటు దొంగలకు ఉరితాళ్ళై పిలుస్తున్నాయి. మంత్రులు మతలబ్, అనిల్ అంబానీ ముఠా మోర్దందా, రిలయన్స్ ఎగదోపిడి, రైతు కుదేలు, రైతు బిల్లు పార్లమెంటు సాక్షిగా, గది నల్ల చట్టం, సాదాసీదా మనసుల కవాత్, ఢిల్లీ గద్దె కదిలింది, ఎంత జవ ఎదురొడ్డిన త్యాగమెంత, ధన్యుడా నువ్వెత్తిన పిడికిలి, మొక్కగింజలే తరం మానిపిన గాయం, గెలిచిన మోడిపుండు, దేశం తిరిగిన గత్తర, నీ పాలనకు సమాధి అవుతుంది. అంటే నగరములో ఒక రైతు ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆ రైతులను పాలకులు ఎలా అణిచినప్పుడు దానికి కదిలి నేను ఈ కవిత చదవటం. ఈ కవిత చాలా వేదికల మీద నేను ఆ రోజు మోడీ గవర్నమెంటు రైతుల మీద చేస్తున్న అరాచకానికి వ్యతిరేకంగా ఈ కవిత ఈరోజు మీ వేదిక టీవీలో నేను చదవటం జరిగింది. థ్యాంక్ యూ సార్.